దొంగలు తెగబడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎగబడి దోచుకుంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఒక ఆలయంలో దొంగలు పడ్డారు. దొరికింది అడ్డగోలుగా దోచుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే మద్దికుంట పెద్దమ్మ తల్లి ఆలయంలో గుర్తు తెలియని దుండుగులు తెగబడ్డారు. అమ్మవారి పుస్తే, మెట్టెలు, చీర, హుండీలోని డబ్బులను దొంగలించారు. ఆలయంలో దొంగలు పడ్డ విషయం వెలుగులోకి రాగా ఆలయ ప్రతినిధులు పోలీసులు సమాచారం ఇచ్చారు. భక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గత 2-3 రోజులుగా పలు ఆలయాల్లో దొంగతనం చేసిన వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను మరి త్వరితగతిన గుర్తించి కటకటాల వెనక్కి పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే 2-3 రోజుల వల్ల ఎప్పుడో దొంగతనం చేసుకపోయారు. ఆ తాళం వేసినట్టే ఉన్నది. మళ్ళీ ఇక్కడ పూజ చేసుకొని ఇతడే నవ్వినాటే రోజు దీపం ముట్టిస్తుంటారు. అలా పుట్టెమంటలు కానీ దాదాపు 9-10 గ్రాములు బంగారం గోల్డ్ ఉంటుంది. ఒక సీర కొత్తది ఉంటుంది. అది మడత పెట్టే ఉన్నది. దాన్ని తీసుకుపోయారు. పుట్టెమంటలు తీసుకుపోయారు. అది చిల్లర ఉండే చిల్లర 100-150 రూపాయలు చిల్లర పెట్టారు. అది కూడా తీసుకుపోయారు. మాకు ఈయన 2-3 రోజుల నుంచి ఇక్కడ దీపం తీసుకుంటాడు, చూస్తుంటాడు రోజు. కానీ ఆ తాళం వేసుంట్లో మాకు ఈయనకు అర్థం కాలేదు. ఇవాళ పూర్తిగా చూసే వరకు సీర కట్టునుంటుంది. జర సీరలు కొత్త సీర ఇచ్చారు కడదామని ఈ రోజు పూర్తిగా చూసే వరకు అక్కడ పుస్తకాలు లేవు. ఆ దొంగతనం చేసినట్టు మాకు ఇవాళ తెలిసిపోయింది. ఆ తాళం వేసినట్టే ఉన్నది. సార్ కూడా ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం. ముత్తవాకు వాళ్ళకి చెప్పినాం. ఇట్లా వాళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ దొంగలు ఏదైతే వాళ్ళని కొంచెం ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతారు, వాళ్ళని దొరకబట్టాలి.